Hey everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో అయితే పిల్లలకి సంబంధించిన సెంటెన్సెస్ ఉండబోతున్నాయి. పిల్లలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చాలా రకాల సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఈరోజు వీడియోలో వాటిలో మరికొన్నింటిని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఇంగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అయితే 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి చిక్కుడుకాయలు. అయితే చిక్కుడుకాయలని మనం ఇంగ్లీష్లో బ్రాడ్ బీన్స్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఏం చేయాలన్నా డబ్బులు కావాలి. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ వీ నీడ్ మనీ, ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది తాటి చెట్టు. చాలామందికి తెలిసే ఉంటుంది కదా. అయితే తాటి చెట్టుని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్, ఎవరొచ్చారు, నువ్వు ఎందుకు అరిచావు? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు కూడా మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియచేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, అలా కూర్చుంటే మెడనొప్పి వస్తుంది. పిల్లలు వంగిపోయి కూర్చున్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ సిట్ లైక్ దాట్ యూ విల్ గెట్ నెక్ పెయిన్. ఇఫ్ యూ సిట్ లైక్ దాట్ యూ విల్ గెట్ నెక్ పెయిన్, ఈ విధంగా చెప్తాం. నెక్ పెయిన్ అంటే మెడనొప్పి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సెంటెన్స్ ఈజ్, సిట్ అప్ స్ట్రైట్ అండ్ డోంట్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ స్లౌచింగ్. ఆర్ యూ సిట్ అప్ స్ట్రైట్ అండ్ డోంట్ గెట్ ఇన్ టు ద హ్యాబిట్ ఆఫ్ స్లౌచింగ్ అంటే నువ్వు నిటారుగా లేదా స్ట్రైట్గా కూర్చో, అలాగే వంగిపోయి కూర్చోవడాన్ని అలవాటు చేసుకోకు అని. స్లౌచింగ్ అంటే బాగా వంగిపోయి కూర్చోవడం అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, యూ ఆర్ నాట్ సిట్టింగ్ ప్రాపర్లీ అండ్ దట్ ఈస్ వై యూ ఆర్ గెటింగ్ నెక్ పెయిన్. ఆర్ యు ఆర్ నాట్ సిట్టింగ్ ప్రాపర్లీ అండ్ దట్స్ వై యూ ఆర్ గెటింగ్ బ్యాక్ పెయిన్ అంటే నువ్వు సరిగా కూర్చోవడం లేదు, అందుకే నీకు మెడనొప్పి లేదా నడుము నొప్పి వస్తోంది అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్, అన్ని తప్పులే ఎందుకు రాస్తున్నావు? పిల్లలు ఏదైనా రాసినప్పుడు మిస్టేక్ చేస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ రైటింగ్ ఎవ్రీథింగ్ రాంగ్. వై ఆర్ యూ రైటింగ్ ఎవ్రీథింగ్ రాంగ్, ఈ విధంగా అడుగుతాం. అంటే నువ్వు అంతా తప్పే ఎందుకు రాస్తున్నావు లేదా అన్ని తప్పులే ఎందుకు రాస్తున్నావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, you remember and write everything well, but there are many mistakes in it. You remember and write everything well, but there are many mistakes in it. అంటే నువ్వు బాగా గుర్తుపెట్టుకుంటావు, అలాగే బాగా రాస్తావు, కానీ అందులో చాలా తప్పులు ఉన్నాయి అని. Another example is, you need to practice more to avoid those mistakes. You need to practice more to avoid those mistakes. అంటే ఆ తప్పులన్నీ పోవాలంటే లేదా ఆ తప్పులన్నింటినీ అవాయిడ్ చేయాలంటే నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్, చదవడం తక్కువ, ఫోన్ చూడటం ఎక్కువ. ఇదైతే ప్రతి పేరెంట్ అంటూనే ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు రీడ్ లెస్ అండ్ లుక్ ఎట్ యువర్ ఫోన్ మోర్. యు రీడ్ లెస్ అండ్ లుక్ ఎట్ యువర్ ఫోన్ మోర్, ఈ విధంగా చెప్తాం. రీడింగ్ లెస్ అండ్ లుకింగ్ ఎట్ ఫోన్ మోర్ అంటే చదవడం తక్కువ, ఫోన్ చూడటం ఎక్కువ అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, వై ఆర్ యూ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ ఈవెన్ వైల్ రీడింగ్. ఆర్ వై ఆర్ యూ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ ఈవెన్ వైల్ స్టడీయింగ్ అంటే నువ్వు చదువుకుంటున్నప్పుడు కూడా ఫోన్ని ఎందుకు చూస్తున్నావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ యామ్ అఫ్రైడ్ ఆఫ్ వాట్ విల్ హ్యాపన్ టు యువర్ ఫ్యూచర్ ఇఫ్ యూ డూ దిస్. ఆర్ I am afraid of what will happen to your future if you do like this. అంటే నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే నీ భవిష్యత్తు ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్, ప్రతిదీ ఎందుకు విరగ్గొడతావు? పిల్లలు అన్నాక ఇలాంటి పనులు చేస్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై డు యూ బ్రేక్ ఎవ్రీథింగ్.
వై డు యూ బ్రేక్ ఎవ్రీథింగ్ ఈ విధంగా అడుగుతాం. అదే వై డిడ్ యూ బ్రేక్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు అన్నీ ఎందుకు పగలకొట్టావు అని లేదా విరక్కొట్టావు అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఆమ్ నాట్ బయింగ్ యూ టాయ్స్ జస్ట్ బికాజ్ యూ బ్రేక్ ఎవ్రీథింగ్. ఐ ఆమ్ నాట్ బయింగ్ యూ టాయ్స్ జస్ట్ బికాజ్ యూ బ్రేక్ ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదాన్ని విరగ్గొడుతున్నందువల్ల నేను నీకు బొమ్మలను కొనటం లేదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యూ బ్రేక్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ ఎవ్రీవన్ విల్ కాల్ యూ బ్యాడ్. ఇఫ్ యూ బ్రేక్ ఎవ్రీథింగ్ లైక్ దిస్ ఎవ్రీవన్ విల్ కాల్ యూ బ్యాడ్ ఆర్ అ బ్యాడ్ బాయ్ ఆర్ అ బ్యాడ్ గర్ల్ అంటే నువ్వు గనక ప్రతిదాన్ని ఇలాగే విరగ్గొడుతూ ఉన్నట్లయితే అందరూ నిన్ను చెడ్డవాడు లేదా చెడ్డమ్మాయి అని పిలుస్తారు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నువ్వు చిన్నపిల్లలా ప్రవర్తించు. ఎవరైనా వయసుకు మించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యూ యాక్ట్ లైక్ ఎ చైల్డ్, యూ యాక్ట్ లైక్ ఎ చైల్డ్ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ బిహేవ్ లైక్ ఎ చైల్డ్ ఇలా కూడా చెప్పచ్చు. దీనికి సంబంధించిన 2 ఎగ్జాంపుల్స్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ స్పీక్ అకార్డింగ్ టు యువర్ ఏజ్, డోంట్ స్పీక్ లైక్ అన్ అడల్ట్. Or you speak according to your age and don't speak like an adult అంటే నువ్వు నీ వయసుకు తగ్గట్లుగా మాట్లాడు, పెద్దవారిలాగా లేదా పెద్ద వయసు వారిలాగా మాట్లాడకు అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ డోంట్ లైక్ ఇట్ వెన్ కిడ్స్ టాక్ లైక్ అడల్ట్స్. ఐ డోంట్ లైక్ ఇట్ వెన్ కిడ్స్ టాక్ లైక్ అడల్ట్స్ అంటే చిన్నపిల్లలు పెద్దవారిలాగా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్ళకు ఇలా కూడా చెప్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డోంట్ గో టు స్కూల్ వితౌట్ డూయింగ్ హోంవర్క్ ఆర్ యూ డోంట్ గో టు స్కూల్ వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఇఫ్ యువర్ టీచర్ కంప్లైన్స్ టు మీ అగైన్ అబౌట్ నాట్ డూయింగ్ యువర్ హోంవర్క్ ఐ విల్ సెండ్ యూ అవుట్ ఆఫ్ ద హౌస్. If your teacher complains to me again about not doing your homework, I will send you out of the house. అంటే మీ టీచర్ గనక నువ్వు హోంవర్క్ చేయలేదని నాకు మళ్ళీ కంప్లైంట్ చేసినట్లయితే నేను నిన్ను ఇంట్లోంచి బయటకు పంపించేస్తాను అని. Another example is so listen carefully and complete or so listen carefully and complete your homework అంటే కాబట్టి నువ్వు జాగ్రత్తగా విని హోంవర్క్ పూర్తి చెయ్యి అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ ఎందుకింత గొడవ చేస్తున్నావు ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ మేకింగ్ సచ్ అ ఫస్, వై ఆర్ యూ మేకింగ్ సచ్ అ ఫస్ ఈ విధంగా అడుగుతాం. ఫస్ అంటే అల్లరి లేదా గొడవ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యూ విల్ అనాయ్ మీ సో మచ్ ఇఫ్ యూ స్టే అట్ హోమ్ సో గో టు ట్యూషన్. You will annoy me so much if you stay at home, so go to tuition. అంటే నువ్వు గనక ఇంట్లో ఉన్నట్లయితే నువ్వు నాకు చాలా చిరాకు తెప్పిస్తావు కాబట్టి నువ్వు ట్యూషన్కి వెళ్ళిపో అని. Now the second example is you go out and play for a while and I will be calm. Or you go out and play for a while then I will be calm. అంటే నువ్వు కాసేపు బయటకు వెళ్ళి ఆడుకో అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది అని. Now the last sentence is నువ్వు చదవలేనివి టీచర్ని అడుగు ఇలాంటివి కూడా చెప్తూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఆస్క్ ద టీచర్ వాట్ యూ కాంట్ రీడ్ ఆర్ ఆస్క్ ద టీచర్ వాట్ యూ కెనాట్ రీడ్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఎవర్ డౌట్ యూ హ్యావ్ లెర్న్ టు ఆస్క్ యువర్ టీచర్ ఫస్ట్. వాట్ ఎవర్ డౌట్ యూ హ్యావ్ ఆస్క్ యువర్ టీచర్ ఆర్ లర్న్ టు ఆస్క్ యువర్ టీచర్ ఫస్ట్ అంటే నీకు ఏ డౌట్ ఉన్నా సరే ముందుగా టీచర్ని అడగటం నేర్చుకో అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కమ్ హోమ్ అండ్ ఆస్క్ మీ అండ్ ఐ విల్ టెల్ యూ. కమ్ హోమ్ అండ్ ఆస్క్ మీ అండ్ ఐ విల్ టెల్ యూ అంటే నువ్వు ఇంటికి వచ్చి నన్ను అడిగినా సరే నేను నీకు చెప్తాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్.